మన తెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మహాశివరాత్రి పండుగ పర్వదిన శుభాకాంక్షలు. కడప జిల్లా గోపవరం మండలం బ్రాహ్మణపల్లి అటవీ ప్రాంతంలో ఆ మహాశివుడు మల్లెం కొండేశ్వర స్వామి రూపంలో వెలసి నిత్య వేడుకలు జరిపించుకుంటూ ఉన్నారు. మహాశివరాత్రి రోజున మల్లెం కొండేశ్వర స్వామి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రతి ఏటా జరుగుతాయి. ఈ సందర్భంగా మన తెలుగు టీవీ అందిస్తుంది ప్రత్యేక కథనం. కోరిన కోర్కెలు తీర్చే కొండ మల్లేశ్వరుడు, సంతానాన్ని ప్రసాదించే శిలారూపంలో వెలసిన శివపార్వతులు. వీరిని దర్శించాలంటే, కష్టాలు కన్నీళ్లు తొలగిపోవాలంటే కొండ మల్లేశ్వరుడిని దర్శించి శరణు వేడితే చాలు. కడప జిల్లాలో 88 కిలోమీటర్ల దూరంలో శ్రీ లక్ష్మీ నరసింహ పెనుశిల అభయారణ్యం బద్వేల్ రేంజ్ అటవీ ప్రాంతంలో మల్లెం కొండ ఉంది. ఈ స్వామి వారిని దర్శించాలంటే 6 కిలోమీటర్ల మేర అటవీ మార్గంలో నడవాలి. ఆ విశేషాలంటూ చూద్దాం. కడప నగరానికి 88 కిలోమీటర్ల దూరంలో శ్రీ లక్ష్మీ నరసింహ పెనుశిళ్ల అభయారణ్యం బద్వేల్ రేంజ్ అడవిలో ఈ మల్లెం కొండ ఉంది. మాతంగ మహర్షి తపస్సు చేసిన అతి పవిత్రమైన చోటు. ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉంది. గర్భాలయం పైకప్పు అనే విమాన గోపురం లేకపోవడం పల్లవుల కాలంలో నిర్మించబడిన అతి ప్రాచీన ఆలయం ఇది. మాతంగ మహర్షి ఈ బ్రహ్మసూత్ర శివయ్యను ప్రతిష్ఠించారని, దీనికి సంబంధించిన 7వ శతాబ్దానికి చెందిన తెలుగు శిలా శాసనం ఆ ఆలయంలో ఉంది. మహాశివుడు మల్లెం కొండేశ్వర స్వామి వారిని దర్శించాలంటే అటవీ మార్గం గుండా 6 కిలోమీటర్ల మేర నడవాలి. మహాశివుడు వెలసిన ఈ మల్లెం కొండ చుట్టూ పచ్చటి ప్రకృతి అందాలు, పక్షుల కిలకిల రావాలు, జలపాతాల సవ్వడులు, ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న ఈ శివాలయం ప్రసిద్ధి చెందింది. అక్కడ ఉన్న ప్రతి చెట్టు చేమ శివనామస్మరణం చేస్తున్నట్టు అనుభూతి కలుగుతుంది. కొండ మీద వెలసిన శివుడు మల్లెం కొండయ్య అంకమ్మలకు కొన్ని శతాబ్దాల క్రితం పరిసర గ్రామ పెద్దలు ఆలయాన్ని నిర్మించాలని నిశ్చయించారట. ఈ దేవతామూర్తులు ఎండకు ఎండకుండా, వానకు తడవకుండా ఉండేలా పైకప్పు నిర్మాణం ప్రారంభించారు. కానీ పైకప్పు వేసిన మరుసటి రోజే ఆ కప్పు కూలిపోతూ ఉండటంతో ఇది ఎలా జరుగుతుందో తెలుసుకుందామని కాపు కాశారట. ఆ తర్వాత జరిగిన విశేషాలను ఈ ఆలయంలో ఉన్న రాతి శిలాఫలకం వివరిస్తుంది. అర్ధరాత్రప్పుడు ఓ యువకుడు గుర్రం మీద స్వారీ చేస్తూ వచ్చి ఆ కప్పును కూల్చేయడం కనిపించింది. దాంతో గ్రామస్తులు ఆగ్రహంతో అతన్ని పట్టుకుని చెట్ల నారతో చేసిన తాళ్లతో బంధించారట. తాను మల్లెం కొండేశ్వరుణ్ణని, తనకు కాని ఇక్కడున్న శివుడికి కాని ఆలయానికి పైకప్పు వేయరాదని చెప్పాడట. అంతేకాకుండా తనను కట్టివేయడానికి సహకరించిన ఏ చెట్లు ఈ అడవుల్లో కనిపించకూడదని శపించాడట.
మల్లెం కొండయ్యను బంధించినప్పుడు ఓ కాకి ఆయన కళ్లను పొడవబోయిందట. దాంతో ఆ అరణ్యంలో కాకి కానరాకూడదని శపించాడట. అలాగే ఒక గిరిజన భక్తుడు తన గోవులను మేపుకోవడానికి అడవికి వచ్చేవాడట. అక్కడ సంచరించే పులులు అతను చూసి గోవులపై దాడి చేశాయట. ఆ గిరిజనుడు శివునితో తన గోడు చెప్పుకున్నాడట. శివుడు ఈ అరణ్యంలో పులులు సంచరించరాదని ఆజ్ఞాపించాడట. అందుకే ఈ అరణ్యంలో నేటికి పులి, కాకి కనిపించదు. అబ్బిరెడ్డి అని దిగవన అబ్బిరెడ్డికి మళ్ళీ ఉండే కళ్ళలోకి వచ్చి చెప్పిండు, ఏమని, నాకు గుడి కట్టియాలి, నేను పలానా చోట ఉన్నాను అని. వచ్చి ఆయన గుడి కట్టిస్తా అంటే ఇల్లు కట్టించి మూత వేసిపోతే పడిపోతాను. మళ్ళా వచ్చి కడతాను. మళ్ళీ 3వ రోజు వచ్చి దేనిగా పడిపోతాను మనం కడతా అంటే వాళ్ళు వచ్చి మనుషులు వచ్చి కనిపెట్టుకోండి. పడదోసే సమయంలో వచ్చి ఆయన పట్టుకుంటానే నేను మల్లివాడ స్వామిని కట్టేయకండి నన్ను, నాకు మూత వద్దు, ఎండకి ఎండాలా, వానకు తడసాలా అని చెప్పింది. ఏపు తడత అనేది ఎక్కడనే, ఈ ప్రాంతంలో ఎక్కడనే ఏపు చెట్టు అనేది లేదు. అది శాపం మల్లివాడ వారు అన్ని మనం చేస్తాను. ఈ అంకమ్మ మల్లివాడ పోయి చెప్పింది, నువ్వు పలానా చోట ఉండండి, మీకు ఆడ ప్లేస్ బాగుంది, మీకు బాగుంది జరుగుతుంది అని వాళ్ళు చెప్పింది. వాళ్ళు వచ్చి నిలబడి అది గుర్రాల సోవ అంటే మరి పెంట, అక్కడ మల్లివాడ స్వామి గుర్రం మీద పోతాను. దత్తుకుతుడు మల్లివాడ దత్తుకుని సృష్టించి ఆయన పెట్టుకోండి. మల్లివాడ ఆయన పోదల తమ్ముడు. గుండం ఒకటి, పసుపు గుండం ఒకటి, మోచు గుండం 3 ఉన్నాయి. ఇవి ఏర్పడినటి మనం అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాడు. కాబట్టి ఆయన చెప్పినట్టు ఖచ్చితంగా ఇల్లు చెల్లిస్తాను. వాళ్ళకి బిడ్డలు ఇస్తాడు. దత్తుకుతుడు మల్లివాడ దత్తుకుని సృష్టించి ఆయన పెట్టుకోండి. మల్లివాడ ఆయన పోదల తమ్ముడు. ఈ అంకమ్మ మల్లివాడ పోయి చెప్పింది, నువ్వు పలానా చోట ఉండండి, మీకు ఆడ ప్లేస్ బాగుంది, మీకు బాగుంది జరుగుతుంది అని వాళ్ళు చెప్పింది. వాళ్ళు వచ్చి నిలబడి అది గుర్రాల సోవ అంటే మరి పెంట, అక్కడ మల్లివాడ స్వామి గుర్రం మీద పోతాను నేను. దత్తుకుతుడు మల్లివాడ దత్తుకుని సృష్టించి ఆయన పెట్టుకోండి. మల్లివాడ ఆయన పోదల తమ్ముడు. ఈ అంకమ్మ మల్లివాడ పోయి చెప్పింది, నువ్వు పలానా చోట ఉండండి, మీకు ఆడ ప్లేస్ బాగుంది, మీకు బాగుంది జరుగుతుంది అని వాళ్ళు చెప్పింది. వాళ్ళు వచ్చి నిలబడి అది గుర్రాల సోవ అంటే మరి పెంట, అక్కడ మల్లివాడ స్వామి గుర్రం మీద పోతాను నేను. చెప్తా
దగ్గరనే ఉండయి అక్కడ కోన, ఆ కోన అమ్మితే ఆడపోతే మోచంగుండం ఉంది, అన్ని దగ్గరే ఉండయి. బాగానే జరుగుతుంది, వారాలకు బాగా వస్తాండ్రు. వచ్చిన వరపడిన వాళ్ళకి సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. అన్నీ దేవుడు సాయం చేస్తున్నారు. అంతవరకు తెలుసు నాకు. నేను చాలా పాతల రాజు అని అక్కడ పెట్టి నిండ్రు, ఇప్పుడు ఇగ్గిరం పెట్టిండ్రు. చాలా ఏళ్ళు కాలం పెట్టి ఇగ్గిరము. నేను ఆ ఊర్లో బ్రాహ్మణపల్లె పుట్టి చిన్నపిల్ల పుటానికి వస్తాను. ఇప్పుడు నేను 13 సంవత్సరాల నుంచి కసువు దాస్తాండా. సుబ్బరాజు వాళ్ళు పెట్టిండ్రు కాబట్టి ఇప్పుడు మా ఊళ్ళో బీజేపీ సుబ్బరాజు పెట్టి చేస్తానిండు. సత్యం స్వామి నెల్లూరు ఆయన పెట్టిండ్రు. వీళ్ళందరూ ఎవరెవరు చాలా మంది చేస్తానిండ్రేడా. ఆయన ఉదగిరి ఆయనంట, సుబ్బరాజు అంట, ఎవరెవరు ఈ రత్తలు ఇవన్నీ వాళ్ళే చేసింది. ఈ దేవస్థలాలు, ఈ మండపాలన్నీ మా ఊరు శంకర్ రెడ్డి ఇప్పుడు చేసే చైర్మన్. మా ఊళ్ళ గొల్లోళ్ళు మల్లెంకొండయ్య, మల్లెంకొండయ్య, వీళ్ళందరూ సాయం చేస్తారు. ఆయన అందరూ చాలా మంది ఇప్పుడు నేను వచ్చిన వాళ్ళ నుంచి చాలా మంది పోయినరు చైర్మన్లు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ముక్కున్న వారికి కోరికలు నెరవేరుతాండయి. మామూలుగా దేవుడు మళ్ళా కనపడతాడు, పసిబిడ్డ మాదిరి కనపడతాడు. అంటే ఎవరు లేకుండా, అంటే లైట్లు లేకుండా అంటే అట్టబోతాడు ఆయన. ఈడ పబ్లికంగా అంటే ఆయన సొమ్ము తిన్నోడు ఎవరు వృద్ధి లేకరాడు. ఆయన అనుకున్న వాళ్ళు, ఆమెను అనుకున్న వాళ్ళు నెరవేరుతాండ్రు. కానీ అక్కడ కోణాల్లో ఎక్కడైనా తిరుగుతుంది. మోచంగుండం ఉంది, పాలగుండం ఉంది, నీళ్ళగుండం ఉంది, దొంగగుండం ఉంది, అన్నీ ఉన్నాయి గుండాలు. ఇక్కడ ఎవరు తిరిగి చూడలే. అక్కడ పైన బాయి కూడా ఉంది. సోమశిల ప్రాంతం నుండి ఈ కొండలు బయలుదేరి మాలాకారంగా గోపవరం చుట్టుకొని చిన్నారుపల్లి దగ్గర ఆగిపోయాయి. మాలాకారంగా ఉంది కాబట్టి మాల్యాద్రి పర్వతం అని పేరు వచ్చింది. ఇక శివపార్వతుల రూపంలో మల్లెం కొండయ్య, అంకమ్మలుగా పూజలందుకుంటున్న వీరి ఆవిర్భావ నేపథ్యం గురించి వస్తే, శ్రీరాముల వారు సీతాదేవిని వెతుకుతూ ఈ ప్రాంతానికి వచ్చారని, అప్పుడు కార్తీక మాసం కావడంతో శివుణ్ణి ఆరాధించడం కోసం శివలింగాన్ని ప్రతిష్ఠించి రాముల వారు పూజలు చేశారని, ఈ ప్రాంతం మల్యాద్రి పర్వతంపై ఉంది కాబట్టి మల్లెం కొండేశ్వర స్వామి ప్రధాన ఆరాధ్య దేవుడిగా కొలవబడతాడని శ్రీరామచంద్రుల వారు చెప్పినట్టు ఇక్కడి ఆలయ చరిత్ర చెబుతోంది. అలాగే పచ్చటి ప్రకృతిలో వెలసిన ఈ ఆలయ పరిసరాలలో కొండ ప్రాంతాల నుండి వచ్చే నీటి గుండాలు ఇక్కడ చాలా ప్రత్యేకం. ఈ ప్రాంతంలో వెలసిన గుండాలలో భక్తులు స్నానాది కార్యక్రమాలు పూర్తి చేస్తే అనేక చీడపీడలతో పాటు రోగాలు నయమైతాయని, సంతానాభివృద్ధి జరుగుతోందని భక్తుల నానుడి. అప్పుడు దొరగాన 90 రూపాయల గుజ్జు ఉంది. ఆడ అల్లి బుక్కల చెల ఉంది, అది అక్కడ. ఈడ ఎండకాయ దొనలోంచి ఈ నీళ్ళు వస్తాయి. ఇంకా నాకు తెలిసిన కాడికి చెప్పిన పుట్టిన దేవస్థానం ఇది. రాములు అయోధ్య వచ్చినప్పుడు అక్కడ అంకాలమ్మ చిన్నమల్లెంకొండ నుంచి ఇక్కడికి వచ్చింది రాముల దగ్గరికి. అక్కడ ఉండింది. అక్కడ కొద్ది రోజులు ఉన్నాక వాళ్ళ అరణ్యవాసం తీరిపోయి వాళ్ళు దేశం పోతా ఉన్నారు. అయోధ్య పోతా ఉన్నప్పుడు అప్పుడు ఏం చేసిందంటే ఆమె, నా పరిస్థితి ఏంటంటే అంకమ్మ ఇక్కడ బాగుంది, కోనలన్నీ ఉండమనిండ్రు. ఉంటే నాకు ఎవరు మగదిక్కు లేకుండా ఉండేనా నేనని అడిగింది. అప్పుడు ఈశ్వరుని చేసి అక్కడ పెట్టిండ్రు. ఈశ్వరుని చేసి అక్కడ పెడితే ఆ ఈశ్వరుడు ఇంకో ఏటలకు వస్తానులా. అప్పుడు మాకు ఆయనకు సూటు కాదంటే అప్పుడు మల్లెంకొండ ఆయన వరపుత్రుడుగా చేసి ఇక్కడ పెట్టింది. చెట్టోపల్లె అబ్బిరెడ్డి కాడికి పోయింది ఈమె.
పోయి అయ్యా నాకు అబ్బిరెడ్డి నువ్వు నాకు దేవస్థానం కట్టాలని అడిగింది. ఆడుండదు అంత చరిత్ర. దేవస్థానం కట్టాలంటే అప్పుడు దేవస్థానం ఆయన మట్టితో కట్టింది. కట్టి స్లాబ్ పోసేటప్పుడు అప్పుడు రోజు స్లాబ్ భోజనానికి మూత అలికిపోతాను. మూస అలికిపోతే తెల్లారి వచ్చేతలకి పడదొస్తాను నేను. పడదొస్తా అంటే అప్పుడు ఏంది పడదొస్తానని కాయలు నేను రేపు తడపలు ఎత్తుకొని వచ్చి అప్పుడు మల్లెంకొండ వచ్చి తన్నిండు. గోడ దోత్తని పడిపోయింది. పడిపోతాను అప్పుడు వచ్చి ఏపు తడపలు తీసుకొని కట్టేయనానికి వచ్చిండ్రు. కట్టేయనానికి వచ్చినప్పుడు ఆయన ఏమనిండంటే నన్ను కట్టేయొద్దు చెయ్యొద్దు మీరు, కానీ మీరేం చేస్తానంటే నాకు ఎండకు ఎండి వానకు తడసాలా నాకు మూత వేయొద్దు అని అడిగింది. సరేలేని అప్పుడు ఆయన వెళ్ళిపోయిండు. ఆమెను ఇంకా అప్పుడు మూత వేయకుండా ఊరకు గోడ పెట్టి అభివృద్ధి చేస్తానండి తినాల. చేస్తా అంటే కొద్ది రోజుల తర్వాత అది మాడి కోన, నేరెళ్ళ కోన, సంత బయలు, గుర్రాల సవ్వ పెద్దది అక్కడ ఎన్నో ఎకరాలు ఉంది. ఆయన సవార్దోలింది. గుర్రాల సవ్వ, మోచింగుండము, జగన్నాంబోడు, మరిమానిపెంట, సంత బయలు, బిల్లుమానిపెంట, ఇదంతా మారెళ్ళ కోన, నేరెళ్ళ కోన, రారా మల్లిమి కొండదేవ రమిలి బిల్లిసేనని కోన, ఇక్కడ అల్లిబుగ్గల సెల, ఇవన్నీ ఉండయి నాయన. ఇప్పుడు ఊరు ఆ మల్లెంకొండ మల్లేశ్వరుణ్ణి దర్శించుకోవాలన్నా ప్రార్థించుకోవాలన్నా అటవీ ప్రాంతంలో కొండా కోనలు దాటుకుంటూ వెళ్ళాలి. కాలినడక తప్ప మరో మార్గం లేదు. దాంతో సంవత్సరంలో ఒక్క శివరాత్రి రోజే భక్తులు ఈ ఆలయానికి వెళ్లేవారట. దశాబ్దం క్రితం సుబ్బరాజు అనే భక్తుడు ఆలయ జీర్ణోద్ధరణతో పాటు అక్కడ వసతి, తాగునీరు, సోలార్ లైట్లు, వంట సామాగ్రి ఏర్పాటు చేయడంతో భక్తులు ప్రతి వారం వెడుతూ ఉన్నారు. ఈ ఆలయ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రముఖ దివంగత నాయకులు రాచపూడి నాగభూషణం ఏర్పాట్లు చేశారని, వాటిలో ముఖ్యంగా ఆర్చి, చిన్న బావి, పెద్ద బావి దారుడు బండమెట్లు నడవడానికి దారిలో ప్రత్యేకమైన కడ్డీలు, పోతుకట్ట, మంచినీళ్లు, వాటర్ ట్యాంకర్, స్నానాది కార్యక్రమాలకు ప్రత్యేక ఏర్పాట్ల వంటివి ఆయన చేశారని ఆ ప్రాంత వాసులు తెలిపారు. మల్లెంకొండ సైడ్ మీదుగా ఎన్నుకుంది. అది ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యం, మా కొండరెడ్డి విజయమ్మ గారు, మా నితీష్ రెడ్డి, యువనేత నితీష్ రెడ్డి అవును వాళ్ళ ఇంట్లో ఎన్నుకుంటారు. మేమంటూ ఏ ఇది భగవంతులకు పర్వాలేకుండా వచ్చిన భక్తులకు సౌకర్యం చేసేదానికి సిద్ధంగా ఉన్నాము. ప్రతిదీ కూడా ఇప్పుడు బరువులన్నీ పైకి మోపించేసుకున్నాము. ఇంకా కావాల్సినవి ఇంకా కొన్ని పర్వాల కోసం మేము ఇక్కడ రేపు 26 జరగబోయే మహాశివరాత్రి కోసం ఏ ఒక్క భక్తునికి కూడా ఇబ్బందులు ఇరుకులు లేకుండా నీటి సౌకర్యం కానీ, భోజన సౌకర్యం కానీ ప్రతిదీ కల్పించాలని మా ఉండబడిన పెద్దల ఆదేశాలు. మా ఇది కూడా అదే చేస్తాము. దాని ప్రకారం మల్లెంకొండ పెద్ద చరిత్ర కలిగి ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు తమ్ముడు అచ్యుతరాయలు స్థాపించిన అచ్యుతరాయలు అది 11వ శతాబ్దంలో స్థాపించినట్టు. కానీ ఆయన స్థాపించినప్పుడు ఆయన ఏటా మార్గం ఏంటంటే స్వయంభూ విగ్రహం, నేను ఇక్కడ వెలిసున్నాను, నాకు మీరు మీ చేతలతో నాకు పూజలు చేసి నాకు దేవాలయం నిర్మించండి అని. ఆ దేవాలయం కూడా చుట్టూ గోడలే, పైన మూతలే, చుట్టూ గోడల వరకే పురాతనం నుంచి ఎప్పటికీ. ఆ గోడలు పెడితే ఆయన గోడలు పెట్టడము పడదోయడము, గోడలు పెట్టడము పడదోయడము చేస్తాడు. చేస్తూ ఉంటే అప్పుడు ఆయన ఎవరు మనుషులు పెట్టి కాయలు మనిషి రూపంలో వచ్చేది దుబ్బేస్తాడు. ఏం చెట్టు నార తీసుకొచ్చి ఆయన బంధించాను. అక్కడ ముట్టి చెట్టు ఉంది, మీరు చూసిన పెద్దది మొదట దేవుడి గుడి కాదు. ఆ ముట్టి చెట్టు బంధించాడు. ముట్టి చెట్టు ఉల్లిందర్ చెట్టు ఉంది.
ఆ చెట్టుకు బంధించుతానే ఆ ఏపు చెట్టు అనేది ఎక్కడే కానీ 5 కిలోమీటర్ దూరం ఏపు చెట్టు ఉంది. ఏపు నాడ దొరకదు, ఏపు చెట్టు దొరకదు. కాకి అనేది మా కొండపైన 10 కిలోమీటర్ దూరంలో ఎక్కడా ఉండదు. పులి అనేది ఇక్కడి నుంచి నేను బయలుదేరితే ఆ పక్క వెళ్ళిపోవాలంట, ఆ పక్క నుంచి వచ్చి ఈ పక్క వెళ్ళిపోవాలంట. నిద్ర చేయదు, దాని శాసనం. అమ్మవారు పెద్ద శక్తి కలది తల్లి. ఈరోజు ఎక్కిన దాత ఎవరైనా ఆడికి పోయి భక్తుడు పోయి వచ్చే మళ్ళీ సంవత్సరం పోవాలని ఎంత ఎప్పుడు కానీ ఎంత కష్టమైనా పోయి చూసి రావాలా, ఆమె తదించి రావాలనే ఉంటుంది ప్రతి ఎవరికి తపనే. నాకు కూడా కానీ మీకు కానీ మరొకరికి కానీ కూడా అది ఆ మా తల్లి మహత్యం అంటుంది. ఇంతవరకు నాకేం పెద్దగా తెలిసిన నేను కాదు, నేను చదువు ఆ మల్లెంకొండపై మరో దేవత రాతి రూపంలో వెలిసింది. ఆమెను అంకమ్మ దేవతగా కొలుస్తున్నారు అక్కడి ప్రజలు. గుడి పక్కనే ఆ దేవత కొలువై ఉంటుంది. మరోపక్క రావి చెట్టు ఉంది. ఆ చెట్టుకు సంతానం కావాలనుకున్న వారు తమ చీర కొంగును చించి అందులో చిన్న రాయిని చుట్టి ఆ చెట్టుకు కట్టి మొక్కులు మొక్కుతారు. పెద్ద బాదం వృక్షాలు, 10 కిలోమీటర్ల దూరంలోనున్న జలపాతాల సవ్వడులు, ఎత్తైన కొండలుగా వెరసి మల్లెం కొండలు. ఈ మల్లెం కొండలను చూస్తే మళ్లీ మళ్లీ భక్తులకు రావాలనిపించే ప్రకృతి అందాలు కనువిందు చేస్తూ ఉంటాయి. ఇలా సహజమైన పచ్చటి వనాల మధ్య వెలసిన మల్లెం కొండేశ్వర స్వామివారి శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఎంత ఎత్తులో ఉన్నా, ఎన్ని వనాల మధ్యనున్నా ఆ పరమేశ్వరుని దర్శించాలన్న తపన, భక్తి, ఆరాటం ఉండాలే కాని ఆ శివయ్య నీకు సులభమైన త్రోవనే అమరుస్తారు. ఇది ఆయన లీల, తన భక్తులపై ప్రేమ.